నన్ను ఎవ్వరు కూడా వేలెత్తి చూడలేరు అన్న ఒకవేళ గర్వంతో అహంతో ఉన్నావేమో, నా ప్రభు అంటున్నాడు, విధేయత కలిగిన వ్యక్తిగా నిన్ను తగ్గించుకో, సాత్విక మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను తగ్గించుకో. నువ్వు నా వైపుకు చూసి నువ్వు నా దగ్గరికి రండి రండి అంటున్నాడు ఆయన. ఎందుకు రావాలి? ప్రార్థన చేయడానికి. ఎందుకు రావాలి? వాక్యం వినడానికి. ఎందుకు రావాలి? నీ ప్రతి తప్పును ఒప్పుకోవడానికి. ఎందుకు రావాలి? నీవు దేవుని మందిరంలో మార్చుకొని ఆయన మహిమ కొరకై ఆయన రాకడలో ఎత్తబడే సార్వత్రిక సంఘంలో సిద్ధపడే కన్యకగా మార్చబడగలరా? నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు నిలవాలి అంటే నువ్వు దేవుని మందిరంలోనికి రావాలి. దేవుడు నీతో మాట్లాడినట్టుగా నీ కుటుంబంలో వారితో కూడా మాట్లాడతాడు. బండలాంటి హృదయాలను బద్దలు చేసి కత్తి సుత్తి లాంటిది ఒక మనిషిని క్రోపుని కోసి కత్తి లాంటిది ఖడ్గము అని చెప్తున్నాడు వాక్యం. అలాంటి వాక్యము ద్వారా వారు ఎలాంటి కఠినులైనా, ఎలాంటి భయంకరమైనటువంటి దుర్మార్గత కలిగినటువంటి పాపములో పట్టుబడిన వారైనా ఈరోజు ప్రభు మాట విన్న తర్వాత మారిపోతున్నారు. భయంకరమైన తాగుబోతులు మారిపోయి దేవుని సేవ పరిచయం చేస్తున్న వారు, భయంకరమైనటువంటి రౌడీశీలంగా పిల్లబడినటువంటి వారు ఈరోజు దేవుని పరిచర్యలో ఘనమైన పాత్రలుగా వాడబడుతున్నారు. వారిని మార్చింది లోకం శిక్ష కాదు, దేవుని యొక్క ప్రేమనే, దేవుని యొక్క వాక్యమే అంతటి కఠినలను మార్చింది. ఈరోజు నీ కుటుంబం ఒకవేళ ఆ అనుభవంలో లేకుంటే ప్రభు ఆహ్వానిస్తున్నాడు, రండి, కుటుంబంతో రండి. ఆయన కృపను, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన ఉన్నతమైన దీవెనని ఆయన దాచబోయే ఉగ్రత దినమున నీ కుటుంబం అంతా విధేయత కలిగి లోబడగలిగితే రేపు నిత్యత్వ మహిమ సింహాసనం ఎదుట నీ కుటుంబం అంతా కనబడుతుంది. ఆ ఆశతోనే ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా దుర్మార్గత కలిగినటువంటి వారిగా దేవుడు చేసిన మేలులను మర్చిపోయి, దేవుడు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి, దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను మర్చిపోయి, ఇప్పుడు మా పరిస్థితులు బాగున్నాయి, మా కుటుంబాలు బాగున్నాయి, మేము బందీలుగా లేము, స్వాతంత్రులుగా ఉన్నాం, మాకు స్వేచ్ఛ దొరికింది, మేము చేసిందే, మేము పాడిందే, మేము ఆలోచించిందే మేము చేస్తామన్నటువంటి ఆలోచన చేత నడవగలిగిన అనుభవంలోనికి వచ్చి దేవునికి ఏ విధంగా ప్రవర్తించి శిక్షకు పాత్రులుగా మారబడుతున్నప్పుడు ఆనాడు ప్రవక్తలను రేపి ప్రజల మధ్యలోనికి పంపించాడు. ఇర్మియాను పంపించాడు, యోనాను పంపించాడు, హెజ్రాను పంపించాడు, జకర్యాను పంపించాడు, హగ్గయిని పంపించాడు, మందిరం పాడైపోతే నెహమ్యాని పంపించాడు. ఈరోజు నీ కుటుంబం పాడైపోతే దైవజనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం అంతా కూడా ఉగ్రత బారిలోనికి రాకమునిపే, నీ కుటుంబంలోని హఠాత్ కోపాన్ని రేపబడకమునిపే నీ కుటుంబం అంతా మారు మనసుతోటి దేవుని సన్నిధిలో విధేయత కలిగి సాత్విక మనసుతో ఆయనతో అనుసంధానం కాగలిగితే ఈ వాక్యము నీ కొరకే సిద్ధపరచబడి ఏర్పాటు చేయబడి. ఈరోజు చాలా మంది లోకంలో ఉన్న వాటి విషయమై ఉన్నంత శ్రద్ధ, లోకంలో వాటి మీద ఉన్నంత భక్తి దేవుని మందిరం మీద లేదు, దేవుని మాటల మీద. లోకాన్ని ప్రేమించినంతగా దేవుని ప్రేమించలేకపోతున్నా, లోకాన్ని ప్రేమించినంతగా, లోకస్తులను ప్రేమించినంతగా దేవుని ప్రేమించలేకపోతున్నా. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, రండి నా వైపుకు తిరగండి, మీరు నాకు దూరం అయిపోయారు, నీ కుటుంబం దూరంగా బ్రతుకుతున్నారు. ఒకసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకో, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది, నీ కుటుంబంలో ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ధైర్యంగా సమాధానంగా ఉందా, దేవునితో సమాధాన పరచగలిగిన అనుభవం ఉందా, దేవునితో రూఢిగా మాట్లాడగలిగినటువంటి అనుభవం నీకుందా? అంటున్నాడు, అయ్యా నేను నా తల ఎత్తి నీ వైపుకు చూస్తున్నాను అంటున్నాను. అదే ఎప్పుడు తలెత్తగలిగినటువంటి స్థితి అంటే ఏ విరుద్ధ కార్యం నీకు లేకుండా చేయకుండా నీ ఎదుట నేను లేను అని చెప్పి, అంటే దేవుని మాట ప్రకారమే తను బ్రతుకుని కట్టుకుంటున్నాడు కనుక తలెత్తుకొని రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఆయన ప్రార్థించగలుగుతున్నాడు, మొరపెట్టగలుగుతున్నాడు. అలాంటి వ్యక్తుల నీతిమంతుల ప్రార్థననే దేవుడు వినేవాడిగా ఉన్నాడు. నీ ప్రార్థన వినాలి అంటే, నీ మొరను ఆలకించాలి అంటే నువ్వు దేవుని మాట వినే వ్యక్తిగా మారాలి. నువ్వు దేవుని మాట వింటే నీ మాట దేవుడు వింటాడు.
నువ్వు దేవుని వైపు తిరిగితే నీ వైపుకు దేవుడు తిరుగుతాడు. సమయాన్ని వ్యర్థం చేస్తాడు, సమయాన్ని పోనీ. నీ ఆత్మీయ జీవితంలో భక్తి చేసే సాధన ఆగిపోకూడదు. ఏదో ఆదివారం రోజు మాత్రమే చేసే భక్తి కాదు, ఏదో శుక్రవారం రోజు మాత్రమే చేసే భక్తి కాదు. ప్రతిరోజు నువ్వు భక్తి చేసే వ్యక్తిగా మారిపో, ప్రతిరోజు ప్రభుని కలిసే వ్యక్తిగా నువ్వు మారిపో, ప్రతిరోజు నీ ఇంటిలోనికి ప్రభుని ఆహ్వానించే వ్యక్తిగా మారిపో. అప్పుడు ఆయన ఉన్న ఇల్లుగా మారిపోతుంది. అప్పుడు మందిరం ఎలా ఉంటుందో నీ ఇల్లు కూడా అలా ఉంటుంది. మందిరంలో ఎలా ఆయన కృప ఉంటుందో నీ ఇంటిలో కూడా ఆయన కృప అలా ఉంటుంది. అలా ఉండాలని ఆయన ఉద్దేశం. అన్యులు నీ కుటుంబం వైపు, అన్యులు నీ వైపు ఏదైతే చూసే స్థితి ఉండకూడదు అనే ఉద్దేశం కలిగిన మాటలనే నీకు ప్రకటన చేస్తున్నాడు. నువ్వు నా వైపుకి తిరిగితే నేను నీ వైపుకి తిరిగి విధేయత కలిగిన అలా రావాలి. విధేయత కలిగిన సాత్విక మనస్సుతో అప్పుడు నా కృప నీకు ఏలుబడిగా ఉంటుంది.